నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం బీహార్లో ఓట్ చోరీ కుదిపేసింది గత కొంతకాలంగా. కానీ సీన్ కట్ చేస్తే ఓటర్ టర్నౌట్ 64% పైగానే ఇవాళ ఫస్ట్ ఫేజ్లో ఓటింగ్ శాతం నమోదైంది. మరి ఇంత టర్నౌట్ దేనికి సంకేతం అన్నది అతిపెద్ద చర్చ జరుగుతోంది జాతీయ స్థాయిలో. అంటే మరి యాంటీ ఇన్కంబెన్సీ బేస్ చేసుకుని తేజస్వి యాదవ్కి ఏమన్నా కొంత వైపు మొగ్గు చూపారా, లేదా నితీష్ మళ్ళీ సీఎం అవుతారా, ఇట్లా రకరకాల చర్చలు, రకరకాల రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. మనం కూడా నిన్న అనేక సందర్భాల్లో బీహార్కి సంబంధించి వరుసగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో దీని మీద మనం కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇటువంటి సందర్భాల్లో తాజాగా గ్రౌండ్ జీరో రిపోర్ట్ కూడా, ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని ఫేజ్ 1 ఎన్నికలు జరిగినాయి అని ఒక అంశం అయితే, మరి ఇప్పుడు ఫేజ్ 2కి ఏమేమి ఫ్యాక్టర్స్ కీలకం కాబోతున్నాయని అతిపెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఫేజ్ 1 డిసైడ్ చేసినట్టుగా ఫేజ్ 2 చాలా కీలకమైంది. ఎందుకంటే ఎవరు ఏ కూటమి ఫామ్ చేయబోతుంది అధికారాన్ని అని చూస్తే అక్కడ ఖచ్చితంగా ఫేజ్ 2లోనే చాలా కీలకమైనటువంటి ఒక గేమ్ చేంజ్ కాబోతోంది. మరి ఇప్పుడు ఫేజ్ 1లో మారినటువంటి లెక్కలు ఫేజ్ 2లో కూడా మారే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే మనకు ప్రతినిత్యం బీహార్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్స్, తాజాగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ రిపోర్ట్స్ రూపంలో మన ముందు పెడుతున్నటువంటి ఆత్మసాక్షి గ్రూప్కు సంబంధించినటువంటి సెఫాలజిస్ట్ మూర్తి గారిని మనం లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్తి గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, బీహార్లో ఉన్నారు, ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అని మేము అనలైజ్ చేసాం. సో ఇప్పుడు ప్రతిరోజు మినిట్ టు మినిట్ అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. ఫేజ్ 1 చూసిన తర్వాత ఫేజ్ 2 ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? ఫేజ్ 2 అనేది ఇట్స్ క్రూషియల్ ఫేజ్ ఫర్ బోత్ ఎంజీబీ అండ్ ఎన్డీఏ సార్. ఎగ్జాక్ట్లీ. కారణం ఏంటంటే అక్కడ సీమాంచల్లో చూసినట్టయితే మనకి 24 సీట్స్ ఇప్పుడు ఎలక్షన్ జరగాలి. మిథిలాంచల్లో 15 ఉన్నాయి, నార్త్ బీహార్ లో 30 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఏమో 16, మగధ్ రీజన్ లో 37 సీట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ భోజ్పూరి అండ్ మగధ్ రీజన్స్ అనేది కొద్దిగా ఎన్డీఏ ఫేవరబుల్ గా ఉన్న రీజన్స్. అదర్వైజ్ సీమాంచల్ ఒకటి, తర్వాత నెక్స్ట్ మిథిలాంచల్, ఇవన్నీ కూడా ఎన్డీఏకి ఎంజీబీకి లీడింగ్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ సీమాంచల్లో ముస్లిం ప్రభావిత ఓటర్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపుతారు కాబట్టి అక్కడ ఏమన్నా ఎంఐఎం కొంత చక్రం తిప్పే అవకాశాలు ఉంటాయి సీమాంచల్ రీజన్ లో? లేదు సార్, ఎంఐఎం ఈజ్ లిమిటెడ్ టు 4 to 5 సీట్స్ ఓన్లీ. అంతకు మించి పెద్దగా ఏం ఉండదు. అక్కడ ఏంటంటే ప్రజలు ఆప్షన్ చూస్తున్నారు. ఏంటి, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే వాళ్ళు ఇప్పుడు ఈయన ఎంఐఎం పోటీ చేసి ఆయనకు వచ్చే సీట్లు 4-5 సీట్ల కోసం ఆయన ఓటు వేస్తే డోంట్ వేస్ట్ దేర్ ఓట్. ఎగ్జాక్ట్లీ. బీహార్ అండ్ యూపీలో అవన్నీ ఉండదు. ఆ పర్సెప్షన్ జనాల్లోకి బిల్డ్ అయిందంటారా? అయింది 100% అయింది, అందులో అనుమానం లేదు. అయితే ఇక్కడ ఈ 2 రీజన్స్ లో ఎవరు ముందుకు వస్తే వాళ్ళే. అయితే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మనకి ఎవరు విన్ అయినా ఓన్లీ 10 to 12 సీట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. అంటే ఎంజీపీకి అండ్ ఎన్డీఏకి డిఫరెన్స్, అంతకు మించి ఏమి ఉండదు. అయితే ఫస్ట్ ఫేజ్ లోకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోయింది బీజేపీ. జేడీయూ టాప్ లో ఇప్పుడు 2nd ప్లేస్ లో ఉంది. జేడీయూ మంచి సీట్స్ వస్తాయి ఈసారి. అయితే జేడీయూలో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం నితీష్ మీద యాంటీ లేదు. ఈ లోకల్ ఎమ్మెల్యేస్ మీద, కరప్షన్ మీద, వాటి మీద ఉంది. అంటే జస్ట్ లైక్ తెలంగాణలో లాస్ట్ టైం సర్వే చేసినప్పుడు కూడా కేసీఆర్ సీఎం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. అవును, చాలా వరకు సేమ్ ఫినామినన్ బెంగాల్లో ఉంది, ఇప్పుడు బీహార్ లో ఉంది. కాబట్టి ఇది చివరికి ఏమో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ వస్తే మీకు అర్బన్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియాస్ లో మాక్సిమం ఆయన బీజేపీ ఓట్లకి 10th కొట్టాడు మొన్న ఫస్ట్ ఫేజ్ లో చూస్తే మనం. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి జేఎస్పీ వల్ల? ఉంటుంది సార్, సేమ్ అదే ఉంటుంది. కానీ ఒకటి సెకండ్ ఫేజ్ అనేది అది మిక్స్డ్ పాపులేషన్, ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఈ ముస్లిం డామినేషన్, క్యాస్ట్ డామినేషన్ ఎక్కువ సెకండ్ ఫేజ్ లో. అయితే ఫస్ట్ ఫేజ్ లో మీకు జరిగింది ముస్లిం యాదవ్ ఫ్యాక్టర్ దాటి కొంతవరకు ఓట్ షేర్ ని ఎక్స్టెండ్ చేసుకోగలిగాడు. కారణం ఏంటంటే మీకు అక్కడ విఐపి పార్టీ కానీ, మల్లాస్ కానీ, అదర్ కమ్యూనిటీస్ కొన్ని బీసీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ, ఈబీసీ ఎంబీసీ ఓట్లు కొన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆర్జేడీకి. అది సేమ్ కంటిన్యూ అవుతుందా లేదా సెకండ్ ఫేజ్ లో అనేది క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ మీరు ఫేజ్ 1 లో కాంగ్రెస్ వల్ల ఆర్జేడీకి అడ్వాంటేజ్ ఉంది ఈసారి ఎలక్షన్ లో. కారణం ఏంటంటే కొన్ని ఎస్సీ ఎస్టీ ఎంబీసీ ఈబీసీ కొంత సపోర్ట్ గెయిన్ చేయగలిగారు ఆర్జేడీ. సో
ఇది ప్రాబ్లం. తర్వాత మీకు ఇంకోటి ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఒక లోటుపాట్లు ఏంటంటే మహాగఠబంధంలో ఎంతసేపు తేజస్వి యాదవ్ నేను సీఎం అంటున్నాడు తప్ప మహాగఠబంధం తరఫున మేము గవర్నమెంట్ అని ఇప్పుడు ఆయన మాట్లాడలేదు, తేజస్వి గవర్నమెంట్ అంటున్నాడు. అదొక డ్రాబ్యాక్ వెళ్తుంది ప్రజల్లోకి. అట్ ది సేమ్ టైం మీకు ఎన్డీఏలో వచ్చేటప్పటికి జంగిల్ రాజు 20 years జరిగిపోయినటువంటి జంగిల్ రాజు గురించి మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు వస్తే ఏం చేస్తాం, మేము ఈ 20 years ఏం చేసామో చెప్పుకోలేకపోతున్నారు. బట్ ఎన్డీఏలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు లీడర్షిప్ ఫేస్, సీఎం ఫేస్ అనేది ఎవరిని వాళ్ళు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు బీజేపీ, ఎక్సెప్ట్ నితీష్ కుమార్. మొత్తం ఎలక్షన్ అంతా కూడా నితీష్ కుమార్ ఎపిసెంటర్ గానే జరుగుతుంది ఎలక్షన్ వర్సెస్ తేజస్వి యాదవ్. ఇట్ ఈస్ నాట్ ద ఎలక్షన్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ మోడీ. బట్ ఒకటి మోడీ ఇమేజ్ చూసి ఓట్లు వేసే పరిస్థితి అక్కడ లేదు బీహార్ లో. అక్కడ బీహార్ లో ఉన్నది ఏంటంటే నితీష్ కుమార్ తేజస్వినా. అయితే నితీష్ కుమార్ ఒకవేళ సీఎం చేయకపోతే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎన్డీఏ. ఒకవేళ నితీష్ కుమార్ 40 seats 45 seats ఖచ్చితంగా దాటానికి దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ బీజేపీ. ఆయన ఖచ్చితంగా సీఎం చేయవలసిందే, తప్పదు. లేదంటే అదర్వైజ్ ఈ విల్ జాయిన్ విత్ జేడీయూ in order to save it ఆర్జేడీ. ఇది పరిస్థితి అక్కడ నడుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ అనేది సీమాంచల్లో ఎలా ఉంటుంది అనేది మాకు కొంత డౌట్ గా ఉంది. దాన్ని బట్టి కానీ చెప్పలేకపోతున్నాం మనం. అందుకే టైట్ గా ఉంది ఎలక్షన్. ఇక్కడ ప్రధానంగా మీరు ఫేజ్ 1 విషయం తీసుకుంటే ఓటర్ టర్న్అవుట్ పెరగడానికి చాలా వరకు మీరు ఫ్యాక్టర్స్ విశ్లేషించారు. క్రాస్ ఓటింగ్ జరిగింది అనే అంశాన్ని కూడా మీరు ఎన్డీఏలో ఉన్నటువంటి అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు సేమ్ ఫేజ్ 2లో కూడా వాళ్ళు క్రాస్ ఓటింగ్ జరిగే స్కోప్ ఎక్కువ ఉంటుందా లేకుంటే ఏం జరగబోతుంది? క్రాస్ ఓటింగ్ వచ్చేటప్పటికి మీకు ఈ మాక్సిమం సీట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ సీట్స్ అన్ని కూడా జేడీ ఫస్ట్ ఫేజ్ లో అయిపోయాయి. సెకండ్ ఫేజ్ లో అంత ఇంపార్టెన్స్ జేడీయూ లేదు. బట్ ఇట్ ఈస్ బెటర్ దాన్ బీజేపీ, నో డౌట్ ఇన్ ఇట్. అయితే ఇక్కడ మగధ్ అండ్ భోజ్పూరి రీజన్స్ లోనే కొద్దిగా మన మహాగఠబంధన్ వెనకబడి ఉంది. ఇక్కడ ప్రధానంగా మూర్తి గారు ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఓట్ టర్న్అవుట్ 64% రావడానికి చాలా ఫ్యాక్టర్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ లేకుంటే పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ, జేఎస్పీ ఇట్లా ఎంవై ఫ్యాక్టర్ అని ఒకటి చెప్పారు, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్, ఇట్లా చాలా వరకు కీలకంగా మారినాయి. అంటే సేమ్ ఓటర్ టర్న్అవుట్ సెకండ్ ఫేజ్ లో కూడా కొంత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే అంటే సేమ్ ఆల్మోస్ట్ ఫేజ్ 1 లాగానే ఉండే అవకాశాలు ఉంటాయా? అంటే సేమ్ ఆల్మోస్ట్ ఫేజ్ 1 లాగానే ఉంటుంది సార్ టర్న్అవుట్. అయితే ఒకటి ఎప్పుడు ఓటింగ్ పెరిగింది కాబట్టి గవర్నమెంట్ ఓడిపోతుంది వస్తుందని మనం చెప్పలేము. బట్ జనరల్ పర్సెప్షన్ లో చూసినట్టయితే ఎప్పుడైతే ఓటింగ్ పెరిగిందో గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ప్రో ఇన్కంబెన్సీ ఉండొచ్చు, బట్ ఆ ప్రో ఇన్కంబెన్సీ అనేది బీహార్ లో లేదు. ఎగ్జాక్ట్లీ. అవును, ఇప్పుడు మీరు మనం గతంలో కొన్ని స్టాటిస్టికల్ డేటా కొన్ని ఇతర రాష్ట్రాల్లో చూస్తే కూడా కొన్ని సేమ్ గవర్నమెంట్ లో వచ్చినటువంటి ప్రో ఇన్కంబెన్సీ ఉన్నటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ కనిపించట్లా బేసిక్. ఇక్కడ కారణం ఏంటంటే 20 years ఈజ్ లాంగ్ పీరియడ్. ఇంకోటి మీకు ఆర్జేడీ ఎప్పుడైతే వచ్చిందో లాలూ ప్రసాద్ రీజన్ అప్పుడు సోషల్ జస్టిస్ జరిగింది. ఈ బీసీలు, ఎస్సీలు, ఈబీసీలు కొంతమంది బయటకు వచ్చారు. అంతకుముందు మీకు జగన్నాథ్ మిశ్రా ఉన్నప్పుడు కానీ అంతా కూడా రాజ్పుట్స్ ఈ మన వీళ్ళ చేతిలో కంట్రోల్ లో ఉండేది, అగ్రవర్ణాల చేతిలో. అది ఎప్పుడైతే కనిపించింది, ఇప్పుడు అది లేదు అక్కడ బీహార్ లో. అంచేత ఏమవుతుందంటే ఈ ఎలక్షన్ అనేది మనకి సెకండ్ ఫేజ్ అయితే కానీ కరెక్ట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ దేర్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఎడ్జ్ ఫర్ ఎంజీబీ మహాగఠబంధన్. సార్ థ్యాంక్ యూ మూర్తి గారు. మీరు మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్ అందిస్తున్నందుకు మళ్ళీ కూడా మేము మీకు టచ్ లోనే ఉండే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మీ రిపోర్ట్స్ అని మాకు షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ. సో ఇది ఆత్మసాక్షి గ్రూప్ సంబంధించినటువంటి సెఫాలజిస్ట్ మూర్తి గారు చెప్తున్నటువంటి విశ్లేషణ. సో ఆల్మోస్ట్ ప్రో ఇన్కంబెన్సీ అక్కడ కనిపించట్లేదు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ మేజర్గా కనిపిస్తుంది కాబట్టి స్పష్టంగా ఇప్పుడు అక్కడ మహాగఠబంధన్ వైపే కొంత ఛాన్స్ ఉంటుంది అన్నదైతే ఆయన చెప్తున్నారు. మరి ఫేజ్ 2 ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి, ఫేజ్ 1కి ఫేజ్ 2కి ఎటువంటి వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.